హైదరాబాద్లో ఒక సాధారణ ఉదయం. కాని నా మనసు మాత్రం అసాధారణంగా ఖాళీగా ఉంది. మెట్రో కిటికీ బయటకి చూస్తూ లైఫ్ ఎందుకో ఆగిపోయినట్టుంది. అప్పుడే నా ఫోన్. వింధ్య. హే, ఫ్రీయా? ఐ నీడ్ టు టాక్. వింధ్య. ఇంటర్మీడియట్ నుండి ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్. కాని నా హృదయంలో ఎప్పట్నుంచో ఉన్న ఒక చెప్పలేని ప్రేమ. చెప్పు అని రిప్లై ఇచ్చేలోపే ఆమె మెసేజ్. తిరుపతి వెళ్లాననిపిస్తుంది. నువ్వు వస్తావా? ఒక్క క్షణంలోనే నా మూడ్, నా లైఫ్ అన్నీ మార్చిపోయాయి. వస్తా అని టైప్ చేసిన వెంటనే ఆమె పంపిన ఒక చిన్న హార్ట్ ఎమోజీ నా రోజు మొత్తాన్ని ప్రకాశింపజేసింది. 2 రోజుల తర్వాత తెల్లవారుజామున హైదరాబాద్ స్టేషన్లో ఆమె ముందుకొచ్చింది. చిన్న పింక్ టాప్, జుట్టు వదిలి, ఆ చిరునవ్వు మాత్రం నా మనసుని గుండె వరకూ తాకింది. హాయ్. ఆ ఒక్క హాయిలోనే ఎంత ప్రేమ దాగి ఉందో ఆమెకే తెలియదు. ట్రైన్ కదిలింది. మనం గతం గురించి, పిచ్చి జ్ఞాపకాలు గురించి మాట్లాడుకున్నాం. కాని మన మధ్య నిజంగా తిరుగుతున్న విషయం ఎప్పట్నుంచో దాచుకున్న ప్రేమ. విండో పక్కన కూర్చుని బయట చూస్తున్న వింధ్యాని చూస్తుంటే ఉదయపు సూర్యకాంతి ఆమె ముఖాన్ని బంగారంగా మార్చింది. ఆమె ఒక్కసారిగా నన్ను చూసింది. ఏం చూస్తున్నారా అని నవ్వి తప్పించుకున్నా. నిజమేంటంటే నేను చూస్తున్నది ఆమెనే. కొన్ని గంటల తర్వాత తిరుమల చేరుకున్నాం. శ్రీవారి దీవెనల మధ్య నడుస్తూ ఆమె ఒక్కసారిగా ఆగింది. మనిద్దరం ఇలా దూరమెందుకయ్యాం అని అడిగింది. ఆమె స్వరం విన్నాక నా హృదయం మాగిపోయింది. లైఫ్లో చాలా గుర్తులు ఫేడైపోతాయి, కాని నువ్వు మాత్రం ఎప్పుడూ పోలేదు అని చెప్పాను. అదే క్షణంలో ఆమె నా చేయి పట్టుకుంది. ఆ టచ్ స్నేహం కాదు, అది ప్రేమై. స్వామివారి ముందు నిలబడి ఉండగా ఆమె వేళ్లు నా వేళ్లలో జారుకుంటే నా శరీరం గుండా ఒక వెచ్చని జల్లు పరిగెట్టింది. ఏమీ లేకపోయినా ఆ నిశ్శబ్దం మనిద్దరి హృదయాలను ఒకేసారి కలిపేసింది. రాత్రి తిరిగి ట్రైన్లో ప్రయాణం మొదలైంది. చుట్టూ నిశ్శబ్దం, బయట చీకటి, లోపల ఆమె స్వరం మాత్రమే. థాంక్స్ రా. నీలో ఏదో ఉంది. నీతో ఉన్న ప్రతి క్షణం సేఫ్గా, కామ్గా అనిపిస్తుంది అని ఆమె అన్నప్పుడు నా హృదయం కంపించిపోయింది. నేను ఎక్కడ ఉన్నా నీతో ఉన్న ఫీల్ వేరు అని ఆమె నాతో చెప్పింది. అలా చెప్పి ఆమె నా భుజంపై తలపెట్టి పడుకుంది. ఆమె శ్వాస, ఆమె వేడి, మనిద్దరి మధ్య ఉన్న దూరమన్నీ కరిగిపోయాయి. ఉదయం హైదరాబాద్ చేరుకున్నప్పుడు ఆమె మెల్లగా లేచి నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వులో ఒక మాట ఉంది. మనిద్దరి కథ ఇప్పుడే ప్రారంభమైంది. వింధ్యతో నా ప్రయాణం అది ఒక ట్రిప్ కాదు, అది ప్రేమకు కొత్త ఆరంభం.